హలో గాయ్స్, ఈరోజైతే మీకు ఒక కొత్త ట్రిక్ని అయితే తెచ్చాను. అదే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫాస్ట్గా ఎమోట్ వేయడం లైక్ పీసీ. అది మొబైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. మీరు ముందుగానైతే క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బార్లో క్విక్ ట్రిగ్గర్ ఆటో క్లిక్కర్ ఏపీకే అయితే టైప్ చేసి దానిలో థర్డ్ రోలో ఏపీకే ప్యూర్ అనేది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు కిందికి స్క్రోల్ చేయాలి. ఇక్కడ మీరు డౌన్లోడ్ ఏపీకే మీద ప్రెస్ చేసి డౌన్లోడ్ ఎనీవే అండ్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేసి అండ్ ఆ ఫైల్ మీద క్లిక్ చేసి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రమే. నాకు ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది కాబట్టి అప్డేట్ అనేది వస్తుంది. సో నేను ఆ యాప్ని అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను బ్యాక్ వెళ్ళి. ఓకే, అండ్ ఆ యాప్ లోకి వచ్చేసి ఇలా ఉంటుంది. దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేయాలి. దానికోసం మిమ్మల్ని ఓపెన్ సెట్టింగ్ అనేది అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి యాప్ పేరు కనిపించి దాన్ని యాక్సెస్ ఇవ్వమంటుంది. ఇచ్చేసేయండి, ఆన్ చేయండి. అండ్ ఇక్కడ మీరు బ్యాక్ వచ్చి సెలెక్ట్ యాప్స్ మీద అయితే క్లిక్ చేయాలి. నేను క్లిక్ చేశాను. అండ్ మీరైతే ఇక్కడ ఫ్రీ ఫైర్ వెతికి దాన్ని అయితే ఆన్లో ఉండదు, నేను ఆన్ చేసుకున్నాను. దాన్ని అయితే ఆన్ చేసుకోవాలి, టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. అండ్ అంతే, ఇక్కడ మీకు ప్రెస్ వాల్యూమ్కి అగైన్ టు ఎండ్ క్లిక్కింగ్ అని ఉంటుంది. దాన్ని కూడా ఆన్ అయితే చేసుకోండి. అప్లయింగ్ ప్రాసెస్. మీరు ముందుగా ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసుకోవాలి. మీకు ఇక్కడ స్లైడ్ బార్ లెక్క ఇక్కడ రైట్ సింబల్ సింబల్ కనిపిస్తుంది. సో మీరు ఓపెన్ చేసి సెట్టింగ్ ఓపెన్ చేసేసినాక మీ కస్టమ్ హెచ్యూడీని అయితే ఆన్ చేసుకోవాలి, అంటే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినాక ఇలా ఇదంటే కీ మ్యాపింగ్ అన్నట్టుగా ఆ ప్లస్ ఐకాన్ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని అయితే అదే అన్నట్టు ఆటో క్లిక్కర్ అదైతే ఎక్కడ పెడతారో అక్కడ వర్క్ అవుతుంది. సో దీని అయితే నేను రైట్ మార్క్ అయితే ఇచ్చేసాను. అండ్ ఈ ఎమోజీ బటన్ అనేది మీరు ఎక్కడ అంటే కిల్లి ఉంది కదా, ఆమె పిస్తాలున్నో ఇక్కడ క్లాక్ టవర్ ఒక లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని మధ్యలో అయితే పెట్టాలి. ఓకే, దానికి ఈ చిన్నగానికి స్ట్రేట్గా ఉన్న ఆ లైన్ మీద అయితే పెట్టేసేయండి. కొంచెం కూడా అటు ఇటు చేస్తే ఈ కీ మ్యాపింగ్ అనేది వర్క్ కాదు. ఈ ఆటో క్లిక్కర్ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ మీకు హ్యాండ్ కెమెరానైతే చూపిస్తున్నాను, చూడండి. సో ఇదంతా విన్నాక మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరైతే ఇప్పుడు పీసీ ప్లేయర్ అయితే అనుకోవచ్చు ఎనిమి దృష్టిలో. సో మీరు పీసీ ప్లేయర్ అయ్యారు కాబట్టి సో ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. మీ గేమ్ అయితే అయిపోయాక ఆ సెట్టింగ్ని అయితే అంటే ఏదైతే మనం ఆటో క్లిక్కర్ అయితే ఆన్ చేసామో దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. మేబీ మీ బ్యాటరీని అనేది కన్జ్యూమ్ చేయవచ్చు. బ్రో, నువ్వు ఇక్కడ దాకా చూస్తున్నావు అంటే వర్క్ అవుతుందా లేదా అని డౌట్ కొద్దే కదా, అదే కంపల్సరీగా వర్క్ అవుతుంది.